తెలంగాణ రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలంతా కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. దీంతో పాటు దేవరకద్ర నియోజకవర్గం మినుగోనిపల్లిలో ఈరోజు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక ఈ గ్రామంలో 82 ఇండ్లను కూడా పూర్తిగా ఇక్కడ కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పటికీ 82 ఇండ్లకు సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమంతో పాటు ఒక్క ఇల్లును అంటే ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఆ ఇంటి నిర్మాణం పూర్తయింది. దాన్ని ప్రారంభించేందుకు ఇక్కడికి ఎమ్మెల్యే రాబోతున్నారు. దీంతో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు కేటాయించడంతో పూర్తిగా ఆనందంగా ఉందంటూ కూడా లబ్ధిదారులు పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. స్థానిక లీడర్స్ కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. విజువల్స్లో చూసినట్టు మనం ప్రజెంట్ ఇందిరమ్మ ఇంట్లోకి వెళ్తున్నాము. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించి మనం పూర్తి స్థాయిలో చూడవచ్చు. ఇక్కడ కుటుంబ సభ్యులంతా కూడా పండగ వాతావరణంతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేసుకున్నామంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా చూస్తే ఇక్కడికి కొద్దిసేపట్లోనే దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా రాబోతున్నారు. దానికి సంబంధించి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేందుకైతే మొగ్గు చూపుతున్నారు. ప్రజెంట్ మనతో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి యజమానురాలు ఉన్నారు. ఆమెతో మాట్లాడదామా. ఏం పేరు నీ పేరు? ఈరోజు ఈ ఒక ఇల్లు కూడా నిర్మించి ఇచ్చారు. దీనికి ఏం చెప్తారు మీరు? దీనికి సార్ నాకు ప్రభుత్వము 10 ఏళ్ళ కొద్దిగా సంవత్సరాలు ఉన్న కొద్దిగా నాకు ఎన్ని ఏళ్ళ కొద్దిగా ఇల్లు లేకుండే గుడిసెలో ఉండి నీళ్ళు ఎత్తిపోసుకుంటా నేను ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది. ఎమ్మెల్యే సార్ మన జిఎంఆర్ సార్ వచ్చినాక రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత నాకు ఇల్లు వచ్చింది. మంచిగా సంతోషంగా ఉండా. ఇల్లు వచ్చినాక నేను సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను అందరికీ. అంటే మీ ముఖంలో చూస్తే అప్పుడే అర్థమవుతుంది. అంటే గతంలో ఎక్కడైనా అర్జీ పెట్టుకోవడాలు అట్లాంటివి చేస్తే అప్పుడు రాలేదా మీకు? మరి ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు కూడా ఇక్కడ లోకల్గా ఎవరైనా ఇబ్బంది పెట్టిరా? మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడగడం అట్లాంటివి ఏమైనా జరిగినాయి? అడగలే సార్, అడగలే. ఎవరు ఇబ్బంది పెట్టలేదు. అందరు సంతోషంగానే ఉన్నారు. వాళ్ళు ఇట్లాగా నాలాక చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలని అందరినీ దీవిస్తున్నా. అందరికి చెప్పి కొన్ని విధంగా నాకు వచ్చిన అమౌంట్ ఇట్లా వాళ్ళకి చెప్పి ఇచ్చిన ఇట్లాగా మీరు ఇట్లా నాలాక ఇట్లా ముందుకోండి, తీసుకోండి, కట్టుకోండి అని ఇట్లా చెప్పిన. ఇరుకుగా ఉందా ఇల్లు ఉండడానికి? నీకు హ్యాపీగానే అనిపిస్తుందా? హ్యాపీగానే, సంతోషంగా ఉంది, విశాలంగా మంచిగా ఉంది. నా ఫ్యామిలీ వస్తే ఇట్లా పండుకోనికే మంచిగా అందరికీ సంతోషంగా ఉంది. మరి ఎవరికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి సార్కు, జిఎంఆర్ సార్కు, అందరికీ ఊరి గ్రామ పెద్దలకు అందరికీ చెప్తాం అనుకున్నా. ఓకే. అంటే అమ్మ గతంలో చూసాం అంటే చాలా చోట్ల ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వస్తాయని ఆశపడ్డారు. అటువంటివి ఎక్కడా జరగలేదు. మరి ఈరోజు ఇది వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసారా? అనుకున్నారా? ఖచ్చితంగా ఫస్ట్ అప్లై చేసినప్పుడు ఏమో లాస్ట్ టైం జరిగినట్లే జరగవచ్చు అని కూడా అనుకోవచ్చు. అట్లా అనుకున్నారా ఏమన్నా? ఏమో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇల్లు వస్తుందా రాదా అనుకొని ఇల్లుకు గుడిసె ఉంది వస్తుందా లేదా అని అనుకోకుండా నాకు పేరు వచ్చింది. నాకు ఇల్లు ముందు వచ్చింది, శాంక్షన్ అయింది, కట్టుకున్నా. నాకు ముందే వచ్చింది. వస్తుందో రాదా అనుకున్నా. నా అదృష్టానికి ఇల్లు వచ్చింది. ఫస్ట్ నాకే వచ్చింది కాబట్టి అందరు నా తర్వాత అందరిలాగా వేసుకోవాలని నేను ఇట్లా కోరుకున్నా. అంటే ఇప్పుడు మీకు ఇల్లు వచ్చింది, మరి మిగతా వారికి కూడా ఇల్లు వస్తుంది ఖచ్చితంగా. నీకు నమ్మకం అనిపిస్తుందా? ఉంది, నమ్మకం ఉంది. నమ్మకం ఉన్నానికే అందరికి నేను ఇట్లా నమ్మకంగా అందరికీ చెప్తుండా. ప్రతి ఒక్కరికి చెప్తుండా. ఇంటికి వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తుండా. అందరూ నీకు అమౌంట్ పడ్డదే, నీకు ఎంత వచ్చింది, ఎంత తీసుకున్నావు, ఏడ తీసుకున్నావు అని అడిగినరు. ఆ వివరాలు ఇట్లా వాళ్ళకి చెప్పినా నేను. అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి డబ్బులు దీనికి సరిపోయినా మళ్ళీ ఇబ్బందిగా ఉంది ఏమన్నా? కొంచెం నా రెక్కల కష్టం పడ్డా సార్. కానీ మొత్తంగా నా రెక్కల కష్టం పడ్డది. మొత్తం మీద ఇల్లు అయితే నాకు మంచిగా అనిపిస్తుంది. మొత్తం మీద మొత్తంగా చూస్తే ఇక్కడ మొత్తం కూడా పండగ వాతావరణం అనే చెప్పవచ్చు. ఓవరాల్గా స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ప్రక్రియ విషయంలో చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, నిరుపేద కుటుంబాలు ఉన్నాయో వారికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇళ్లను అందించాలి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా దేవరకద్ర నియోజకవర్గంలో జిఎంఆర్ మధుసూదన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడంతో పాటు ఈ గ్రామంలో త్వరలోనే మరొక 80 ఇళ్ళు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. పేద కలలు తీరబోతున్నాయి. ఇదంతా చూస్తే ఓవరాల్గా గతంలో ఇల్లు లేనటువంటి వారంతా కూడా మాకు కూడా ఇల్లు వస్తాయి, ఖచ్చితంగా మేము కూడా ఇందిరమ్మ ఇంటిలో నివాసం ఉండేందుకు ముందుకు వెళ్తున్నామంటూ చెప్తున్నారు. ప్రజెంట్
ఈ ఇంటికి సంబంధించినటువంటి యజమానురాలైతే పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తుంది. నేను కలలో కూడా ఊహించుకోలేదు, ఖచ్చితంగా ఇల్లు వస్తుందని. గతంలో లాగే నాకు మొండి చేయి చూపుతారనుకున్నాం, కానీ అలాంటివి ఎక్కడా జరగకుండా నాకు ఇల్లు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలంటూ కూడా ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఇందిరమ్మ ఇంట్లకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, మిన్గోనిపల్లి నుండి. For more videos like this, subscribe Big TV channel.